అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజాజనానికి ఎన్టీఆర్ ఆసరా పింఛన్లు విడుదల చేసింది ప్రభుత్వము. ఆ ఆసరా పింఛన్లలో ఇప్పటి వరకు చాలామంది పింఛన్లు రాలేవంటూ మనకు ఎన్టీఆర్ భరోసా కింద భర్త చనిపోయిన మహిళలకు వితంతువులకు వాళ్ళ పేరు మీద పింఛన్లు రావాలి. అలాగే కొత్తగా వృద్ధాప్య పింఛన్లు రావాలి. కొత్తగా మనకు 14 రకాల పింఛన్లలో ఏ కేటగిరీ వారికి పింఛన్లు ఇవ్వబోతా ఉంది. కూటమి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తూ ఉంది, దీని మీద మనము పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 పథకాలను మెయిన్గా అమలు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే తల్లికి వందనం, పిల్లలకు విద్యా కోసం. దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు మనం వీడియోలు పెడతా ఉంటే దాని కింద కామెంట్లు పెడతా ఉన్నారు. తర్వాత ఇక ప్రతిపక్షం అయితే ఎట్టాగో చచ్చిపోయింది, కానీ మనకు ప్రజలు ముఖ్యం. అలాగే రెండవది అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవలో ఏదైతే మనకు డబ్బులు రావాల్సిందో అది 15,000 మరి ఎంతనా ఒకేసారి ఇవ్వాలి, కానీ కేంద్ర ప్రభుత్వం వాటాని రైతులకు అందించేది పూర్తిగా అందించకుండా ఎగనామం పెడుతురని కొంతమంది వాటి మీద కూడా మనం వీడియోలు మాట్లాడుతూ ఉన్నాము. దాంట్లో ప్రభుత్వానికి తప్పిదం ఏమైనా ఉంటే గట్టిగా ప్రశ్నించే దమ్ము కూడా మన దగ్గర ఉంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ ఆసరా పింఛన్లు, ఈ 3 పథకాలు ఇప్పుడు ఏదైతే మనకు కూటమి ప్రభుత్వం ఉందో అమలు చేస్తున్నటువంటి పథకాలు మనకు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు, అలాగే కొత్త రేషన్ కార్డులు, అంటే ఉన్న రేషన్ కార్డులు కలుపుకొని దాంట్లో డిజిటల్ రేషన్ కార్డుల విభాగం కూడా రాబోతా ఉందని ఏదైతే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేనలో ఉన్నటువంటి మంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఆసరా పింఛన్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ కేటగిరీల వాళ్ళకి ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం అనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియోను అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ చూద్దాం మరి ఏ విధంగా ఉంది. ఫస్ట్ ఏపీ స్థాయిలో పింఛన్లు అందుతున్నాయంటే ఏ స్థాయిలో, ఏపీలో ఏ స్థాయిలో పింఛన్లు అందుతున్నాయని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అప్డేట్. నిజంగా ఇది ప్రజలకు కూడా ఇదే విధంగా అందుతూ ఉందా? ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయవలసిన అవసరం ఏంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెల నెల అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే ప్రాధాన్య పింఛన్ వర్గాలు ఇవే: వృద్ధాప్య పింఛని, వితంతు పింఛని, వికలాంగుల పింఛని, చేనేత కార్మికుల పింఛని, ఇక రజకుల, నాయని బ్రహ్మకుల తదితర కేటగిరీల వారు కూడా ఉన్నారని నేను మొన్న చేసినటువంటి వీడియోలో 14 రకాల కేటగిరీల పింఛన్లు అనేది ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్. 14 రకాల పింఛన్లు. దాంట్లో ఈ ఏదైతే మనకు ఉన్నటువంటి నాయని బ్రాహ్మణులు లేరు, రజకులు లేరు. దాంట్లో ఆ 14 రకాల పింఛన్లలో ఈ 2 ఏవైతే వర్గాలు ఇచ్చారో ఈ 2 వర్గాలు లేవు. మరి వీళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నది ప్రభుత్వం? ఇలా కలిపి ప్రస్తుతము రాష్ట్రంలో 45 లక్షల మందికి పైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాన్ని నిర్వహణకు ప్రభుత్వం నెల నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది. ప్రభుత్వానికి ఖర్చు అయినా పేదలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది అనే విషయం మనం ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే నిజంగా మన వీడియో ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు కామెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే ఈ ఏంటంటే పింఛన్ల మీద కానీ, అన్నదాత సుఖీభావ మీద కానీ, తల్లికి వందనం మీద కానీ ఫేక్ వీడియోలు చాలామంది ఉంటారు. కానీ ఇలా డీటెయిల్స్గా ఒక స్టూడియో పెట్టుకొని దాని గురించి ప్రజల్లోకి చేర్చే విధంగా మాట్లాడుతున్నప్పుడు పరిష్కారం కూడా చెప్పడానికి మనం సిద్ధంగా ఉంటాం. అది మీరు గమనించాలి. కాబట్టి కింద కామెంట్ చేయరు. ఇప్పుడు ఏ కేటగిరీల వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇగో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలా మనకు మెయిన్గా ఇచ్చినటువంటి విధానం ఏంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం ఏంది, 2 మ్యాచ్ కావాలి. ఎందుకంటే
తెలంగాణలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. మేనిఫెస్టోలో వృద్ధులకు పింఛని మహాలక్ష్మి పథకము నెలకు 2500 అని చెప్పి ఇప్పటికీ 16 నెలలు జరుగుతూ ఉన్నా కానీ ఏదీ లేదని అక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం గడుస్తూ ఉన్న సమయంలో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెలంగాణలాగే ఉందా, లేకపోతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా అందరికీ పింఛన్లు అందుతూ ఉన్నాయా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయలే. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం యొక్క ముఖ్య అంశాలు ఇక్కడ అర్హులు అని ఇచ్చారు. ఎవరు అర్హులు? 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు ఇతర బలహీన వర్గాలకు చెందిన వారు అర్హులు. పింఛన్ మొత్తం మొదట స్టార్ట్ అయ్యేది 3000 పింఛన్ నుంచి 15,000 వరకు ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క మరియు వైకల్య స్థాయి యొక్క ఆధారపడి ఉంటుంది. వైకల్యం అంటే ఎవరైతే 2 చేతులు 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళకు లాస్ట్ 15,000 రూపాయల కాడికి మన కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. మరి అందుతా ఉన్నదా? సడ్డాం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ మీకు అంగవైకల్యం రావాలి. వచ్చినప్పుడు మనం ఎలిజిబుల్ అనేది అవుతాం. సరే, అప్లికేషన్ ప్రక్రియ చూసుకుంటే దరఖాస్తు చేయడానికి మీరు సంబంధిత అధికారులను ఫారం తీసుకొని అవసరమైన పత్రాలతో సమర్పించాలి. ఆ రకంగా సమర్పించేందుకు మీకు అధికారులు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన పేముంది అధికారులకు. ఎందుకంటే నవరత్నాల్లో భాగంగా ఈ అధికారులకు ఇష్టానుసారంగా దోపిడీ జరిగిందని, ఇష్టానుసారంగా 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు బాగా సంపాదించుకున్నారని, వాళ్ళకు వల్ల బాలిన ప్రేమ జగన్ మీద ఉన్నదని ఏపీ ప్రజల అభిప్రాయం. అది అవునా కాదనేది మీరు ఒకసారి మొన్న జరిగినటువంటి చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన పైన పోలీసులు చేసినటువంటి ఎంక్వైరీలో తేలింది. అలా తీరు ఆ రకంగా ఉంది. అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అధికారులకు ప్రేమ పోతలేదు అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. మరి అది చంద్రబాబు నిర్లక్ష్యమా, హోంమంత్రి గారి నిర్లక్ష్యమా, లేకపోతే డిప్యూటీ సీఎం నిర్లక్ష్యమా, కూటమి ప్రభుత్వం అందరి నిర్లక్ష్యమా తెలియదు. కానీ అధికారులు మాత్రం ఇప్పటికీ జగన్ వైపే ఉన్నారు అనేది అక్షర సత్యమా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయరు. ఇక విషయం చూసుకుంటే అవసరమైన పత్రాలు, దరఖాస్తు ఫారం, గుర్తింపు కార్డు, వయసు ధృవీకరణ పత్రము, నివాసన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఇతర అవసరమైన పత్రాలు అవసరం కావచ్చు. మరింత సమాచారం కోసము వాటిని సంప్రదించండి. వేటిని సంప్రదించాలంటే ఇక్కడ మీకు చెప్తే మీరు కనీసం సంప్రదించడానికైనా ఒక స్థలం అనేది మీకు తెలుస్తుందని నేను చెప్తా ఉన్నది. ఏంటంటే మీ గ్రామం, ఫస్ట్ పల్లెటూళ్ళల్లో ఉండేటోళ్ళకు గ్రామాన్ని సంప్రదించాలి. వార్డు అంటే ఇది పట్టణాల్లో ఉండేటోళ్ళకి, పట్టణాల్లో ఉండేటోళ్ళకు వాళ్ళ వార్డులో ఉన్నటువంటి ఏదైతే మనకు మున్సిపాలిటీ కానీ వార్డు సచివాలయం ఉంటుంది కదా, దానికి సంబంధించి సంప్రదించాలి. తర్వాత జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ కార్యాలయాన్ని, అంటే మనకు ఈ రకంగా పింఛనీలు ఇవ్వకపోతే ఈ డిఆర్డిఏ విభాగానికి వెళ్తే అక్కడ పెద్ద ఎత్తున అధికారులు ఉంటారు. పింఛన్ల కోసం ఇది ఎక్కడ ఉంటుందంటే కలెక్టర్ ఆఫీస్, ఐఏఎస్ అధికారి ఏదైతే ప్రాంగణం ఉంటుందో దాంట్లో ఈ పింఛన్ల యొక్క సంబంధించి అక్కడ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి. ఇక కొంతమందికి ఏం చెప్తా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చని చెప్తా ఉన్నారు. చదువుకున్న వాళ్ళైతే చూసుకోగలరు, కానీ చదువుకోని వాళ్ళు దీన్ని పాటించండి. దీన్ని పాటించినా కూడా ప్రభుత్వ అధికారుల్లో ఏదైనా మరి జగన్ లోపం ఇంకా మాయా భ్రమ అనేది వదలకపోతే మన కింద కామెంట్ చేస్తే అందరి దూలా తీర్చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషి మాత్రం ఏమీ చేయలేడు. మరి అట్లాంటిది దాదాపు కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలకు సంక్షేమం జరగాలంటే ఎమ్మెల్యేలు అందరూ పని చేయాలి. ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలుపుకొని కూటమి ప్రభుత్వం. మరి జగన్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకు ఓటేసినా
అసలు ఏదేదైతే మనకు 11 నియోజకవర్గాలు ఉన్నాయో అవి సంకనాగిపోవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు ఎప్పుడు లొల్లులు, గొడవలు, దోపిడీలు, ఇంకా ఏదైతే ఇసుక దంద, మద్యము, ఇంకా వగేరా వగేరా రిసికండ మీద ఏమంటే ప్యాలెస్ కట్టమంటారా అనేటటువంటి ఇంకా దుర్భాషలు మన నోటికి వెళ్ళి పోలేవు. అది ఏంటంటే వంగి కొత్తగా చెడ్డి కొత్తగా కానీ గుణం కొత్తగా రాదనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సరే, ఇక మీ అందరి బాధను ఈ వీడియో మీ దాకా చేరిన తర్వాత నిజంగా స్పష్టంగా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన బాగుంటే కామెంట్లు ఏమి రావు. కూటమి పరిపాలన బాగలేకపోతే ఖచ్చితంగా కామెంట్లు అని వేస్తాయి. దాని గురించి మనం అడగాల్సిన అవసరం లేదు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.